బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడలో ఘరానా మోసం బయటపడింది. ప్రైవేటు బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి ఏకంగా ₹1.5 కోటి కాచేసింది ఓ మహిళ. డబ్బు మాత్రమే కాకుండా పలువురు వద్ద బంగారు ఆభరణాలు కూడా తీసుకొని తాకట్టు పెట్టి పరారైన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్థానికంగా నివసిస్తున్న లీలావతి అనే మహిళ లక్ష్మీనగర్ కాలనీ, బాపూజీ నగర్, చౌదరిపేట, ఆర్టీసీ కాలనీ, టిడ్కో కాలనీ, జగనన్న కాలనీలోని మహిళలతో 60 గ్రూపులు ఏర్పాటు చేసింది. గ్రూపుల్లోని సభ్యులకు మాయమాటలు చెప్పి మంజూరైన రుణాల్లో ₹1.5 కోటి వరకు తీసుకుంది. అయితే ఆ తర్వాత రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకుల ప్రతినిధులు తమ ఇళ్లకు వచ్చి గొడవ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ మేరకు లీలావతిపై చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలని కోరుతున్నారు. లీలావతి హైదరాబాద్లోని మియాపూర్లో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్లి ప్రశ్నించినా ప్రయోజనం లేకపోయిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. లోన్లు ఇప్పిస్తానని బాగా ఇప్పించి మా దగ్గరలో లోన్లు ఇప్పిస్తారని చెప్పి మాతో లోన్లు పెట్టించి నెక్స్ట్ లోన్లు వచ్చినాక అనేది మా ఇంట్లో ప్రాబ్లం ఉంది, మాకు ఇచ్చేయండి లోన్ అని లోన్లు ఏదో కన్ఫ్యూజన్ చేసి మమ్మల్ని లోన్లు తీసుకుని నా దగ్గర అయితే 1,80,000 తీసుకుందండి. నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ ఒక 2 లక్షలు గోల్డ్ తీసుకుంది. ఇవన్నీ తీసుకుని హైదరాబాద్ పారిపోయింది. నాతో పాటుగా ఇంకా చాలా మంది అట్లా 2 లక్షలు, ₹1,00,000, 50,000, 30,000 ఒప్పించి మొత్తం వీళ్ళందరి దగ్గర కూడా తీసుకుంటాం జరిగింది. స్పందన అని, బంధన్ బ్యాంకు, ఏంటి మామూలుగా ప్రైవేటు డ్వాక్రా అని, క్యాపిటల్ అని ఇలా గ్రూపుల కింద లీడర్గా ఉండి మమ్మల్ని మాకు వద్దనే వాళ్ళు కాదు మేము కడతాను చెందుతాను అని తీసుకున్నామి అట్లా మోసం చేసింది. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఆ బాధితులు ఏం వాపోతున్నారు? మరి మహిళపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారా? ప్రసన్న ఏదైతే ఉందో కూడా గుడివాడ నియోజకవర్గంలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడున్న మహిళలనే టార్గెట్ గా కూడా మాయలేడి రుణాలు ఇప్పిస్తానంటూ అలాగే వాళ్ళని ఒక గ్రూప్ సభ్యులుగా ఏర్పాటు చేసి దాదాపుగా కూడా అక్కడున్న మధ్యతరగతి ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేసుకుని అక్కడున్న ఏవైతే ఉన్నాయో టిక్కో ఇల్లు కానీ అక్కడున్న కాలనీలు కానీ ఆ కాలనీలో ఉన్న మధ్యతరగతి మహిళలను, పేద మహిళల్ని టార్గెట్ చేసుకొని కూడా కిల్లాడి లేడీ గ్రూపులను ఏర్పాటు చేసి వాళ్ళ పేరు మీద కొన్ని రుణాలు తీసుకుంటాంతో పాటుగా వాళ్ళ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు కూడా ఇప్పించి తక్కువ వడ్డీకి మీకు రుణాలు ఇప్పిస్తానంటూ కూడా ఆ బంగారు ఆభరణాలు కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాదాపుగా ఈ ఘటన జరిగిన తర్వాత బాధితులు ఆమె దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఆమె డబ్బులు ఇచ్చేందుకు ససేమిరా అంటాం కూడా అక్కడ ఎక్కడ ఉంది అంటే గుడివాడలో ఈ ఘటన అంతా జరిగిన తర్వాత అక్కడి నుంచి ఆ మాయిరెడ్డి లీలావతి ఎస్కేప్ అయిపోవడం జరిగింది. హైదరాబాద్ లో మియాపూర్ లో కూడా నివాసం ఉంటుందని కూడా ఇక్కడ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారు సుమారు 60 గ్రూపులుగా పైగా కూడా ఉన్నారు మహిళలు. వీళ్ళందరూ కూడా ఆమె అడ్రస్ కనుక్కొని స్వయంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ డబ్బుల గురించి ప్రశ్నించడం జరిగింది. ఆ డబ్బులు అనేది రిటర్న్ ఇవ్వాలి, మా పేర్ల మీద తీసుకున్న లోన్స్ కొన్ని ఉన్నాయి అవి కూడా క్లియర్ చేయాలి, అలాగే బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని రిటర్న్ చేయాలంటూ కూడా ఆమెను కొంత ఒత్తిడి చేసిన ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆమె ససేమిరా అంటూ తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడానికి ససేమిరా అంటూ కూడా చెప్తాం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉన్న స్థానికంగా ఉన్న గుడివాడ పోలీసులు కూడా అక్కడ ఉన్న బాధితులు అప్రోచ్ అవడం జరిగింది. ఆమె మీద డబ్బులు ఇప్పించాలంటూ కూడా ఆమె మీద ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ప్రసన్న. మల్లికార్జున్, థ్యాంక్ యూ. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాం మేము, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు.